దేవుడు సంతానం ఇవ్వడమే కాకుండా సంతానానికి ఒక అధికారాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఏలిక అంటే అధికారం. ఎందుకంటే ఇప్పుడు తండ్రి ఏ ఉద్దేశం నిమిత్తమై బిడ్డలు కావాలని కోరుకుంటాడో ఆ బిడ్డలకు ఏమి ఇవ్వాలనుకుంటాడు? తండ్రితో పాటు సర్వాధికారము ఇవ్వాలనుకుంటాడు. అందుకనే ఈ భూమి మీద సృష్టి అంతా ఉండగా సృష్టి అంతటిని చేసుకున్నటువంటి దేవుడు చూసి ముచ్చటపడ్డాడట. ఈ ముచ్చటపడినటువంటి సృష్టి అంతటి పైన ఎవరికి అధికారం ఇవ్వాలనుకున్నాడు? మానవునికి అధికారం ఇవ్వాలనుకున్నాడు. నా స్వరూపంలో చేసుకున్నటువంటి బిడ్డలకు నేను సర్వాధికారము ఇవ్వాలనుకున్నాడు కనుకనే ఈ సంతానము విస్తరింపజేశాడు. ఈ సంతానాన్ని ఏం చేశాడు? విస్తరింపజేశాడు. అంటే ఒక ఒంటరిగా ఉండటమే కాకుండా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థ ద్వారా మళ్ళా చక్కటి బిడ్డలను ఏర్పాటు చేశాడు. బిడ్డలను ఏం చేశాడంటే అబ్రహాముతో ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇసుక రేణువుల కంటే విస్తారమైన జనాంగముగా నేను చేస్తున్నాడు. ఒక్కడు పుట్టడం ఏంటి, ఒక్కడ పెరగడం ఏంటి, ఒక్కడే దేవుని దృష్టిలో ఉండడం ఏంటి, యథార్థవంతుడిగా ఉండడం ఏంటి, అతను ఒక్కడే ఏమన్నాడు? నీ సంతానం ఇసుక రేణువుల కంటే విస్తారమైన జనాంగంగా చేయడం ఏంటి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో సంతానం దేవుని యొక్క ఉద్దేశం. ఈ సంతానానికి అధికారం దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ అధికారంలో ఏ కుటుంబంలో నుండైనా సరే రావచ్చు. ఏ కుటుంబంలో నుండైనా సరే ఒక బలమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి అధికారం, బలమైనటువంటి స్థానాలు దేవుడు అనుగ్రహించవచ్చు. ఆ స్థానాలను నేను అనుకుంటున్నాను ఒక ఉద్యోగస్తులుగానే ముందు వారి కుటుంబాల్లో మనం చూస్తున్నాం. కానీ ఇదే కుటుంబాల్లో నుండి కూడా అధికారులను కూడా దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఆ అధికారులను